అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఓట్స్తో తయారు చేసే 2 రకాల రుచికరమైన లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. ఓట్స్తో తయారు చేసే ఈ లడ్డూలు 1 వీక్ వరకు స్టోర్ చేసుకునవచ్చు. హెల్దీ రెసిపీ. ఎప్పుడూ తయారు చేసే లడ్డూలు మాదిరిగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ లడ్డూలు తయారు చేయాలి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా ఒక ఇనుప మూకుడును పొయ్యి మీద పెట్టి అరకప్పు పల్లీలను వేసి నోట్లో వేసుకుంటే కమ్మని రుచి వచ్చే విధంగా ఈ పల్లీలను ద్వారగా పొయ్యి మీద ఉంచి సిమ్లో వేగనివ్వాలి. వేగిన పల్లీలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు ఓట్స్ను వేసి పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు పొయ్యి సిమ్లో పెట్టి వేగనివ్వాలి. వేగిన ఓట్స్ను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. 2 స్పూన్ల నువ్వులు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి వేగనివ్వాలి. వేగిన వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి. పల్లీలను తీసుకొని ఇలా నలిపినట్లయితే ఈజీగా పొట్టు విడిగా వచ్చేస్తుంది. ఒక జాలి సహాయంతో పల్లీలను వేసి జల్లించినట్లయితే కింద పొట్టు సపరేట్ అవుతుంది. ఈ పల్లీలను మరొక ప్లేట్లో తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఓట్స్, చల్లారిన పల్లీలు మరియు వేయించిన నువ్వులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. 4 లేదా 5 యాలకులు వేసి సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం క్యూబ్స్ వేస్తున్నాను. బెల్లం క్యూబ్స్ బదులు నార్మల్ బెల్లాన్ని అయినా యూజ్ చేయవచ్చు. మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పౌడర్ను ఒక ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం ఒకసారి ఉండలు లేకుండా కలిసే విధంగా కలపాలి. పిండిని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకొని ఇలా లడ్డూల మాదిరిగా తయారు చేసి సర్వ్ చేయండి. ఓట్స్, పల్లి, నువ్వుల రెడీ అండి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆవు నెయ్యిని వేయాలి. ఆవు నెయ్యి బదులు నార్మల్ నెయ్యి అయినా యూజ్ చేయవచ్చు. కొద్దిగా జీడిపప్పులు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిచ్చి ప్లేట్లో తీసుకోవాలి. కొద్దిగా బాదం పప్పును కూడా వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిచ్చి ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ అదే నెయ్యిలో 1 కప్పు ఓట్స్ని వేసి పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిచ్చి వేగిన ఓట్స్ను మరలా ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన జీడిపప్పు మరియు బాదం పప్పు ఓట్స్ను కూడా వేసి 3 లేదా 4 యాలకులు కూడా వేసి ఓట్స్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం క్యూబ్స్ వేయాలి. బెల్లం క్యూబ్స్ బదులు నార్మల్ బెల్లాన్ని అయినా యూజ్ చేయవచ్చు. మెత్తగా మిక్సీ పట్టి ఒక ప్లేట్లో తీసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా తయారు చేయాలి. సర్వ్ చేయండి. ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్.